మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూన్ నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి జరగబోయే మంచి చెడులు, లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఈ నెల వీళ్ళ ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? తప్పకుండా. అంటే ఈ జూన్ మాసంలో కర్కాటకంలోకి గురువు యొక్క సంచారం రాబోతుంది. ఒక రకంగా శుభగ్రహమే కానీ శని ఎనర్జీస్తో వస్తున్నాడు. ఇది కొంత వీళ్ళకి గ్రోత్ ఇస్తుంది, కొంత శ్రమను ఇస్తుంది, రెండు ఉంటాయి. కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎంతైనా అష్టమాధిపతి కదా శని. అందుకని ప్లస్ ఈ గురువుతో పాటు శుక్రుడు 9వ తేదీ వచ్చే రాశిలో చేరతాడు. అది ఆయన పూర్వజన్మ కర్మకారకుడు వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బుధుడు కూడా 23వ తేదీకి వచ్చి రాశిలో చేరతాడు. ఇప్పుడు గురువు, బుధుడు, శుక్రుడు ఇద్దరు ఇప్పటికి వీళ్ళకి 12లో ఉన్నారు. సో 12లో రెండు శుభగ్రహాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్కి మంచిది. అండ్ ఏకాదశంలో రవి అండ్ దశమ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు దశమంలోకి మనకి ఏకాదశంలోకి 21వ తేదీ మారుతాడు. భాగ్యంలో శని అండ్ అష్టమంలో రాహువు, ధనస్థానంలో కేతు ఉన్నాడు. అయితే ఈ గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది, ఏ భావాధిపతి అయ్యాడు కాబట్టి. అంటే గోచార బలము అంటారు దీన్ని. మళ్ళీ మీ పర్సనల్ చార్ట్ చూసుకునేటప్పుడు డెఫినెట్గా అది పర్సనల్గా ఉండే రీడింగ్ బట్టి వేరే మారుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుందని నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే గురువు రాశిలోకి వచ్చాడో గురువులకి అండ్ పండితులకి కొంచెం పౌరోహిత్యం చేసేటువంటి వారికి ఒక రకంగా పేరు వస్తుంది, కొంత అవమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ శని యొక్క ఎనర్జీస్తో ఉన్న గురువు, సింగిల్గా ఉన్న గురువు కాదు. సో అందుకని కొంత శ్రమ ఉండడం కానివ్వండి, కొంచెం ఇది మీరు ఎందుకు మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం ఏమండి, గురువుల మీద కొంత ఎఫెక్ట్ పడబోతుంది అని గుర్తుందా మీకు? సామవేదం గారు కానీ పాపం ఇప్పుడు చూడండి, అండ్ అట్లాగే గరికపాటి గారి మీద కొంతమంది అంటే హిందువులే కొంచెం గొడవ పడతారని చెప్పి అట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇది తగ్గాలంటే వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి ఒకటి. అండ్ అట్లాగే ఎప్పుడైతే మనకి సంతానం కోసం చేసే ప్రయత్నాలు కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ అప్పులు ఇవ్వడం, ముఖ్యంగా శనివారాలు అప్పులు ఇవ్వడం చేయకూడదండి వీళ్ళు. అంటే లైఫ్ లాంగ్ కాదు, ఇప్పుడు శని భాగ్యంలో ఉన్నంత వరకే. ఎందుకంటే భాగ్యంలో ఉండే శని 6వ స్థానమైన శని చూస్తాడు. సో అదొకటి చూసుకోవాలి. అండ్ రెండవ వివాహం కోసం చేసే ప్రయత్నం అయితే ఫలిస్తుంది ఇక్కడ. అండ్ అదేవిధంగా కొద్దిగా అష్టమంలో రాహు ఉన్నందుకు కొద్దిగా వీళ్ళు కొంచెం చూడండి, ఎర్లీ మార్నింగ్ కానీ చీకట్లో కానీ వీళ్ళు ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ మరొక విషయం ఏంటంటే ఈ రాశిలో గురువు ఒక రకంగా టీచింగ్, ట్రైనింగ్, ఎందుకంటే భాగ్యంలో శని ఉన్నాడు కదా, ట్రైనింగ్స్ కోసం వేరే ఊర్లకు వెళ్ళడం, అక్కడ ట్రైనింగ్ కోసం వెళ్ళడం, తద్వారా వీళ్ళకి కొంచెం ఉద్యోగ అభివృద్ధి కలగడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళ కెరియర్ డెవలప్మెంట్ కోసం వీళ్ళ కొంత శ్రమ ఉన్నప్పటికీ ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారానే వీళ్ళకి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఇది వీళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. తండ్రి గారు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం కర్కాటకం నుంచి తీసుకుంటే భాగ్యస్థానంలో శని ఉంటూ ముందు వెనక రాసుల్లో రాహుకుజులు ఉంటున్నారు. సో ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు ఇక్కడ ఉంటాయో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే పర్టికులర్గా కొంచెం ఇది తండ్రి గారి ఆరోగ్య విషయం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయడం, అయ్యో అనవసరంగా ట్రాన్స్ఫర్ చేశానని వేరే అకౌంట్లకు వెళ్ళడం, అవి స్ట్రక్ అవడం ఇలాంటివి చూపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో వీళ్ళు జాగ్రత్త వహించాలి. విశేషంగా ఎలాంటి పరిహారాలు ప్రత్యేకంగా ఈ నెల చేస్తే వీళ్ళు బాగుంటున్నారు? వీళ్ళకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పంచమాధిపతి కుజుడవుతున్నాడు కాబట్టి స్కందుని ఆరాధన, నరసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి వీళ్ళు మెయిన్గా. అండ్ మినుములు దానంగా ఇవ్వడము, ఉలవలు దానంగా ఇవ్వడం మంచిది. నవగ్రహాల్లో కేతుగ్రహము రాహుగ్రహం దగ్గర దీపం వెలిగించడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడము, మనకి సర్ప ప్రతిష్ట వాటి మీద ప్రదక్షిణంగా చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. రెండవది ఏంటి అంటే వీళ్ళకి ధనస్థానంలో కేతు ఉన్నాడు, అంటే ఫైనాన్స్ వచ్చే స్థానం ఏదైతుందో అక్కడ కేతు కనెక్ట్ ఉంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకి ఆగిపోతూ ఉంటాయి, డబ్బులు రావాల్సిన డబ్బులు ఆగిపోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వీళ్ళు రెండు విషయాలు చేయాలి. ఒకటి, సూర్యుడికి అర్ఘ్యం వదలడం, ఇలా మనం చెబుతూ వాటర్ పోస్తాం పొద్దున్నే సూర్యోదయం అవుతున్నప్పుడు, అదొకటి ఖచ్చితంగా చేయాలి.
రెండవది ఏంటి అంటే గణపతిని నిత్యము తలుచుకోవడం చేస్తూ ఉండాలి. ఓం గం గణాధిపతయే నమః. ఎందుకంటే ఇక్కడ మీరు గణపతి యొక్క నామం కానీ మీ నోట్లో మీకు మైండ్లో కానీ అలా నానుతూ ఉందనుకోండి, అలా చెప్తూ ఉన్నారు. ఆ ఎనర్జీ వల్ల కేతువుకు అధిష్టానం దేవత గణపతి కాబట్టి ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో చాలా బాగుంటుంది. ఇక వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అయితే 12లో 2 గ్రహాలు ఉన్నాయి, చాలా మంచిది చెప్పాలంటే ఈ సమయం. కాకపోతే ఫస్ట్ 9th లోపల చేసుకోవడం మంచిది, ఎందుకంటే శుక్రుడు ఉంటాడు 12లో ప్లస్ బుధుడు ఉంటాడు కాబట్టి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తారు. తోటలు లేకపోతే తండ్రి యొక్క ప్రాపర్టీ కొంచెం సెట్ చేసుకోవడం, తండ్రి యొక్క ప్రాపర్టీ రావడం, ఇట్లాంటివి ఈ నెలలో ముందుగా 9వ తేదీ లోపల ఎక్కువ బలం ఉంది. దాని తర్వాత కూడా బలం ఉంది కానీ కొంత తగ్గుతుంది అక్కడ. అండ్ అలాగే ప్రాపర్టీస్ కొనుగోలు, సొంతంగా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి తండ్రి ఆస్తి రావడానికి బాగుంది. కానీ తాతగారి ఆస్తి విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అష్టమంలో రాహు ఉన్నందుకు కొద్దిగా కొన్ని ఎలా అంటే చూడండి, అయ్యో వీళ్ళు మ్యానిపులేట్ చేశారు, ఇట్లా అయింది అట్లా అయిందని కొంచెం ఇదవుతూ ఉంటాం. సో అటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అండ్ ఈ పంచమాధిపతి ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటున్నాడో 21వ తేదీ వరకు కూడా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏంటి అంటే కొంచెం అంటే స్నేహితులతో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం. అలాగే వీళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో, వీళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ కొద్దిగా ఘర్షణ వాతావరణం ఉంటూ లీడర్షిప్ అంటే వీళ్ళని లీడర్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి రవి 14 వరకు ఏకాదశంలో ఉంటాడు, కుజుడు దశమ స్థానంలో ఉంటున్నాడు. సో ఎప్పుడైతే 10th and 11th ప్లేసెస్లో పాపగ్రహాలు, క్రూర గ్రహాలు ఉంటాయో, ఈ క్రూర గ్రహాలు ఇచ్చే రిజల్ట్ ఏంటంటే ఎలాగైనా నేను గెలవాలి అనే బలాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి మార్పులు, లేదా అది వ్యక్తిత్వంలో కావచ్చు, ఏ పనులన్నా కావచ్చు, ఎలాంటి మార్పులు చేసుకోవడం ద్వారా వీళ్ళ లైఫ్ మారుతుందంటారు? కొంచెం ఈ గురువు ఎప్పుడైతే రాశిలోకి వస్తాడో ఎవరికైనా కూడా గుర్తుపెట్టుకోండి, మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుతాడండి. కాకపోతే అది ఇన్నర్గా శని రాహు ఎనర్జీస్తో కూడా వస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సీక్రెట్గా ఏ పనులు చేయకూడదు. ఎందుకంటే శని రాహు యాక్టివ్ అవుతాడు, ఏం కాదులే ఎవరికి తెలుస్తుంది అనుకుంటే అదే వీళ్ళని ఇబ్బందిని ఇస్తుంది. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, అదొకటి. అండ్ ఈ మనం ఎంత అనుకున్నా కూడా గ్రహ ప్రభావం మనిషికి ఆ సమయంలో ఆలోచన విధానాన్ని మారుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శని రాహు గ్రహాల దగ్గర దీపం వెలిగించడము, కాలభైరవ అష్టకం చదువుకుంటే కూడా వీళ్ళు దీని నుంచి బయటపడతారు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. శ్రీమాత్రే నమః.